శక్తి తైలాభిషేక ఆరాధన మే 29 గురువారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్యా థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 1 ఆదివారం. సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, ముసాపేట్, పిల్లర్ నంబర్ 842, కుకట్పల్లి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 29 గురువారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్యా థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 1 ఆదివారం. సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, ముసాపేట్, పిల్లర్ నంబర్ 842, కుకట్పల్లి. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. మొదటి ఆరాధన 7 గంటల నుండి 10 గంటల వరకు. రెండవ ఆరాధన 10 గంటల నుండి 1 గంట వరకు. స్థలం మేరీస్టెల్లా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుకా అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులరా, ఈ దినము కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తన గ్రంథం 37వ అధ్యాయము 33వ వచనం ద్వారా ప్రభు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నారు. సామ్స్ 37 వర్స్ 33లో నేను చదువుతున్నాను, మీరు కూడా అండర్లైన్ చేసుకొని చదవండి. వారి చేతికి యెహోవా నీతిమంతులను అప్పగింపడు, వారు విమర్శకు వచ్చినప్పుడు ఆయన వారిని దోషులుగా ఎంచడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులరా, వారి చేతికి యెహోవా నీతిమంతులను అప్పగింపడు. ఎవరో వచ్చేస్తున్నారు, తీసుకెళ్ళిపోతారేమో, ఏదో అయిపోతుందేమో. దుష్టుడు ఏ రీతిగా నీ మీద దాడి చేయటానికి ప్రయత్నం చేసినా దేవుడు దానికి చోటు ఇవ్వడు. ప్రియులరా, నీ ప్రార్థన, నీ నీతి నీ కుటుంబంలో ఉంది. ఎంత పెద్ద తెగులు మీదకొచ్చి నాశనం చేద్దామన్నా దానివల్ల కాదు. దేవుడు హస్తము నీ చుట్టూ ఉన్నది. దేవుని కాపుదల నీ బిడ్డ చుట్టూ ఉన్నది. ఎక్కడ చెక్కు చెదరటానికి లేదు. ఎంత గొప్ప మాట ఏంటంటే, ఎంత గొప్ప మాట దేవుడు ఇస్తున్నాడు చూడండి. వారి చేతికి యెహోవా నీతిమంతులను అప్పగింపడు. వారు ఎన్ని రకాల ప్లాన్ చేసుకున్నా, నీకు విరోధముగా ఎవరు ఎన్ని చేసినా, ఎక్కడ టార్గెట్ చేద్దామని అనుకున్నా, లాస్ట్లో దేవుడిని అలా తప్పిస్తాడు. వారందరూ సిగ్గుపరచబడతారు. నువ్వు యేసు నామాన్ని ఒప్పుకున్నావు కదా, నువ్వు యేసు నామంలో ప్రార్థిస్తున్నావు కదా, యేసు దేవుడని ఒప్పుకుంటే చాలు, నువ్వు రక్షించబడతావు. ఆమెన్. ప్రియులరా, యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకుంటే నువ్వు రక్షించబడతావు అన్నాడు. రక్షించబడ్డావు అంటే ఏంటంటే, పాపం పోతుంది, నీతి మన మీద ఏలుబడి చేస్తుంది. ప్రియులరా, ఈ దినము దేవుని యొక్క వాగ్దానం ఏంటంటే, దేవుడు నిన్ను ఏ రోగానికి అప్పగించడు, దేవుడు నిన్ను ఏ రకమైనటువంటి చెరకి అప్పగించడు. నిన్ను పట్టుకుపోవాలని సాతానుడు చాలా ప్లాన్ చేస్తున్నాడు. దేవుడు నీకు ఇచ్చిన స్థానాన్ని, నీ ఉద్యోగాన్ని, నీ పదవిని, నీ యొక్క స్థానము, నీ గౌరవం, నీ మర్యాదని ఎవరు కూల్చటానికి లేదు. దేవుడు వారికి అప్పగించడు. దేవుని హస్తములోనే ఉంటావు. దేవుని హస్తములోనే నీ నడిపింపు ఉంటుంది. నీ కుటుంబము దేవుని చేతి కింద సురక్షితముగా ఉంటారు. భయపడకండి. మా పరిస్థితి ఏమైపోతుందో, మేము అప్పుల్లో పడిపోతామేమో, కంపెనీ లాస్ అయిపోతుందేమో, లేకపోతే జీవితం ఏమైపోతుంది, మేము నాశనం అయిపోతే ఎలాగా,
తర్వాత ఎలాగని ఆలోచిస్తున్నా కదా. దేవుడు చీకటికి నిన్ను అప్పగించాడు, దేవుడు నీ వ్యవస్థని సాతానుడికి అప్పగించాడు. దేవుని బిడ్డగా నీవు ఉన్నావు, ఆయన హస్తం నీకు తోడుంది, ఆత్మ నీకు తోడైండును గాక. గాడ్ బ్లెస్ యూ. నా పేరు స్వప్న, మాది ఆలగడ్డ. పెళ్ళి 4 సంవత్సరాలు అయ్యింది. నాకు ఒకే కడుపులో 3 జన్మించారు. కానీ 3 రోజులు బతికి 2 చనిపోయారు. ఒక బిడ్డను ఐసీయూలో పెట్టారు 15 రోజులు. కానీ ఈ బిడ్డను కూడా మేము చెప్పలేం బ్రతుకుతాడో లేదో అని. కానీ దేవుని కృప వల్ల అయ్యగారికి ప్రార్థనకు వచ్చాక మరుసటి రోజే ఈ బిడ్డను నా చేతికి ఇచ్చారు. అందిన కృపని బట్టి దేవునికి వందనాలు, అయ్యగారికి వందనాలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 29 గురువారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్యా థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 1 ఆదివారం. సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, ముసాపేట్, పిల్లర్ నంబర్ 842, కుకట్పల్లి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 29 గురువారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్యా థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 1 ఆదివారం. సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, ముసాపేట్, పిల్లర్ నంబర్ 842, కుకట్పల్లి. అదానమ్మ, భర్త పేరు అనిల్. వీరు కొత్తపల్లి, నంద్యాల జిల్లా నుండి ఇక్కడ నంద్యాల తైలాభిషేకానికి వచ్చారు. వీరు వివాహం జరిగి 14 సంవత్సరాలు అయింది. కడుపులో తన గర్భసంచి మీద నీటి బుడగలు ఉండడం వల్ల గర్భఫలం పొందుకోలేదు. చాలా మందులు వాడారు, ఇంకా ఎన్ని వాడినా కూడా పుట్టట్లేదు అని డాక్టర్స్ ఇంకా పుట్టరని చెప్తే తర్వాత తను ఇక్కడ తైలాభిషేకం గురించి విని కర్నూలు తైలాభిషేకానికి వచ్చారు. అలానే ఇక్కడ నంద్యాల కూడా వస్తూ ఉండగా ఒక టీవీ ప్రోగ్రాం కూడా వారు స్పాన్సర్ చేసుకున్నారు. అప్పుడు జనవరి నెలలో తనకి గర్భం అనేది నిలబడడం జరిగిందని వారు చెప్తూ ఉన్నారు. అలా 5వ నెల గర్భిణీగా ఉన్నప్పుడు తను పడిపోయింది, కానీ ఎటువంటి బలమైన గాయం జరగలేదు. దేవుడు తనని కాపాడాడని, ఇప్పుడు తను 6వ నెల గర్భిణీగా ఉన్నానని వారు సాక్ష్యం చెప్తూ ఉన్నారు. వివాహం జరిగిన 14 సంవత్సరాలకి దేవుడు తనకి గర్భఫలాన్ని ఇచ్చారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించునుగాక. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. మొదటి ఆరాధన 7 గంటల నుండి 10 గంటల వరకు. రెండవ ఆరాధన 10 గంటల నుండి 1 గంట వరకు. స్థలం మేరీస్టెల్లా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. వీరి పేరు సోమేశ్వరి, వీరి భర్త పేరు హరిబాబు. వీరు జడ్డువారిపల్లి నుండి ఇక్కడ నంద్యాల తైలాభిషేకానికి వచ్చారు. వీరికి వివాహం జరిగి 7 సంవత్సరాలు అయింది. ఆయన పిల్లలు లేరు. డాక్టర్స్ దగ్గర చెక్ చేయించుకుంటే ట్యూబ్స్ బ్లాక్ అయిపోయినాయని డాక్టర్స్ చెప్పారు. అప్పుడు వారు ఈ ఊరి నుంచి ఇక్కడ అనేకమంది తైలాభిషేకానికి వస్తుంటే వారు విని ఇక్కడికి వచ్చారు. వచ్చి దైవజనంతో ప్రార్థన చేయించుకున్నప్పుడు అయ్యగారు ప్రార్థన చేసి ఫలం ఇచ్చారు. ఇప్పుడు తను 3వ నెల గర్భిణీగా ఉన్నారని వారి సాక్ష్యం చెప్తున్నారు. వివాహం జరిగిన 7 సంవత్సరాలకి ట్యూబ్స్ బ్లాక్ అయినాయి అని డాక్టర్స్ చెప్పినప్పటికీ దైవజనుల ప్రార్థన ద్వారా దేవుడు తన గర్భాన్ని తెరిచారు. ఇప్పుడు తను 3వ నెల గర్భిణీగా ఉన్నారని సాక్ష్యం చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించుగాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 29 గురువారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్యా థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 1 ఆదివారం. సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, ముసాపేట్, పిల్లర్ నంబర్ 842, కుకట్పల్లి.
ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 29 గురువారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 1 ఆదివారం. సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, ముసాపేట్, పిల్లర్ నంబర్ 842, కుకట్పల్లి. పేరు శ్రావణి, భర్త పేరు అనిల్. వీరు నల్ల కాలువ నుండి ఇక్కడ నంద్యాల తైలాభిషేకానికి వచ్చారు. తన భర్త ఈ నెల 4వ తేదీన ఉదయం పనికి వెళ్తూ ఉండగా యాక్సిడెంట్ అయ్యి ఒక దగ్గర పడిపోవడం జరిగింది రోడ్డు మీద. అదే ప్లేస్లో అంతకుముందు జరిగిన యాక్సిడెంట్స్లో చాలామంది చనిపోవడం జరిగింది, కానీ దేవుడు తన భర్తని క్షేమంగా ఉంచారు. కొంచెం చెయ్యి విరిగింది, కానీ దేవుడైతే క్షేమంగా గృహానికి తీసుకొని వచ్చారని వారు సాక్ష్యం చెప్తున్నారు. అలానే వారి కుమారుడి విషయంలో కూడా బ్లడ్లో ఇన్ఫెక్షన్ అవ్వడం వల్ల బ్లడ్ సెల్స్ కౌంట్ అనేది పెరిగిపోతుందని డాక్టర్స్ చెప్పారు. వారు అప్పుడు ప్రార్థన చేసుకుని ప్రార్థన నూనె రాసి ఇక్కడ సాక్ష్యం చెప్పుకుంటామని వారు దేవుని దగ్గర కోరినప్పుడు దేవుడు ఆ బిడ్డ విషయంలో కార్యం చేశారు. ఆ బిడ్డకి మంచి స్వస్థతని ఇచ్చారు. ఇప్పుడు ఎటువంటి ప్రాబ్లం లేదని, టచ్ అన్ని నార్మల్గా వచ్చినాయని వారు సాక్ష్యం చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించింది గాక. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. మొదటి ఆరాధన 7 గంటల నుండి 10 గంటల వరకు. రెండవ ఆరాధన 10 గంటల నుండి 1 గంట వరకు. స్థలం మేరిస్టెలా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. నాకు 9 ఇయర్స్ నుంచి పిల్లలు కాలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత 9 ఇయర్స్కి నాకు పాప పుట్టింది. నేను ఆరేకల్లో వర్క్ చేస్తున్నప్పుడు కూడా నాన్న నాకు ఫ్రూట్స్ తీసుకొని వస్తూ ఉండేవాడు అక్కడికి. నేను ఆరేకల్లో వర్క్ చేస్తున్నాను, అక్కడ ఫ్రూట్స్ తీసుకొని వచ్చి నాకు ఇస్తూ ఉండే నాన్న. అందువల్ల నాకు 9 ఇయర్స్కి పాప పుట్టింది. నాకు పీసీఓడి ఉంది, పిల్లలు పుట్టరన్నారు డాక్టర్స్, చాలా టైం పడుతుందన్నారు. ఆయన కూడా దేవుని దయ వల్ల, ఇసాక్ ఫస్ట్ దయ వల్ల మాకు ఈ పాప పుట్టిందండి. ఈ చిన్ని సాక్ష్యం దేవుడు దీవించింది కాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 29 గురువారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 1 ఆదివారం. సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, ముసాపేట్, పిల్లర్ నంబర్ 842, కుకట్పల్లి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 29 గురువారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 1 ఆదివారం. సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, ముసాపేట్, పిల్లర్ నంబర్ 842, కుకట్పల్లి. నా పేరు సుధాకరు, మాది కృష్ణపాడు విలేజ్. నేను గత 3 సంవత్సరాల నుంచి కడుపు నొప్పి చేత బాధపడుతుంటే అన్న దగ్గర గురించి పేరు తెచ్చుకున్నాను. ఆ కడుపు నొప్పి పూర్తిగా తగ్గిపోయింది. ఇది కొద్ది సాక్ష్యం దేవుడు దీవించింది కాక. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. మొదటి ఆరాధన 7 గంటల నుండి 10 గంటల వరకు. రెండవ ఆరాధన 10 గంటల నుండి 1 గంట వరకు. స్థలం మేరిస్టెలా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి.
స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, NFCL రోడ్, RTO ఆఫీస్ పక్కన, RR నగర్, కాకినాడ. నేను భీమవరం విలేజ్ నుంచి వచ్చాను. అయితే మా మ్యారేజ్ అయ్యి 10 సంవత్సరాలు అవుతుంది. నాకు వరుసగా 3 ఆడపిల్లలే పుట్టినారు. అయితే నేను చాలా బాధపడ్డాను. కొంచెం ఏందయ్యా నాకు ఒక మగపిల్లని కూడా ఇవ్వలేదే అని చెప్పేసి. ఇక్కడికి ప్రార్థనా శక్తికి రావడం నేను 2 సంవత్సరాల నుంచి వస్తున్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత తైలాభిషేకం చేసుకునేటప్పుడు మీ మనసులో ఉన్నటువన్నీ అనుకోండి, దేవుడు నెరవేరుస్తారు అని చెప్పినప్పుడు అయ్యగారు సర్లే అని చెప్పి నేను ఎంతో విశ్వాసంతో ఉండి ప్రార్థన చేసుకుని తైలాభిషేకం చేసుకుంటూ ఉంటేనే. అయితే నాకు 3 ఆడపిల్లలు ఇచ్చినా కూడా నా తమ్మునికి మగపిల్లని ఇవ్వు తండ్రి అని నేను అడిగినప్పుడు ఆయన కృప చొప్పున చక్కటి బాబును మాకు అనుగ్రహించాడు. అందుని బట్టి దేవునికి స్తోత్రములు. అలాగే నా కుమార్తెలకు ఎప్పుడు కూడా బ్లడ్ ఇన్ఫెక్షన్, టైఫాయిడ్ అని చెప్పి ప్రతిసారి కూడా అనారోగ్యంతో ఉంటున్నారు. అయితే నేను ఆయన సన్నిధిలో సాక్ష్యం చెప్తానని నేను అనుకున్నప్పుడు దేవుడు ఇంతవరకు 2 నెలలు 3 నెలలు అవుతుంది, వారికి ఏమీ కూడా అనారోగ్యం పాలు కాలేదు. అయితే చక్కటి ఆరోగ్యం దేవుడు అనుగ్రహించాడు. దేవుడు ఇచ్చిన సాక్ష్యము దీవించునుగాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 29 గురువారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 1 ఆదివారం. సమయం సాయంత్రం 5:30 స్థలం NLC గార్డెన్, ముసాపేట్, పిల్ల నంబర్ 842, కుకట్పల్లి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 29 గురువారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 1 ఆదివారం. సమయం సాయంత్రం 5:30 స్థలం NLC గార్డెన్, ముసాపేట్, పిల్ల నంబర్ 842, కుకట్పల్లి. మాది నందిగొట్కూరు. మా మిస్సెస్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో స్టాఫ్ నర్స్ అండి. నేను లెక్చరర్గా వర్క్ చేస్తాను. మేము 2024లో ఆగస్ట్ నెలలో వచ్చాము. వచ్చినాక అయ్యగారు ఎవరికైనా మగబిడ్డలు కావాలంటే కోరుకోండి అని అన్నారు. అంటే ప్రభువా మాకు ఒక మగ కుమారుని మీరు అనుగ్రహించండి, మేము మీ యొక్క ప్రార్థనా శక్తిలో సాక్ష్యం చెప్పుకుంటాము అని మేము ఇక్కడ నుంచి ప్రేయర్ చేసుకున్నాక అయ్యగారు మాకు ఒక అట్టిపండు ఇచ్చారు. సో మేము తిన్న నెక్స్ట్ మంతే మాకు కన్సీవ్ కన్ఫర్మ్ అయింది. డాక్టర్తో చెక్ చేయించుకుంటే అబ్బాయికి టాలిపస్ ఉంది, వీక్గా ఉంటాడేమో పిల్లవాడు, మీరు కొద్దిగా ఆలోచన చేయండి అని కూడా చెప్పారు. అయితే మేము ఇస్సాకయ్య గారి ద్వారా ప్రార్థన చేయించుకుంటున్నాము. ఇక్కడ తైలం తీసుకొని అక్కడ ప్రతిరోజు మేము మా మిస్సెస్ తాగుతూ ఉంది దాన్ని. సో దేవుడు అద్భుత రీతిగా చక్కటి నార్మల్ డెలివరీని ఇచ్చాడు, మాకు చక్కటి కుమారుని కూడా అనుగ్రహించాడు. మాకు మ్యారేజ్ అయితే 3 years అయింది. ఫస్ట్ పాప పుట్టింది, సెకండ్ బాబు పుట్టాడు ఇక్కడికి వచ్చిన తర్వాత. ఇంతటి అవకాశాన్ని ఇచ్చినందుకు దేవాదేవునికి మా యొక్క వందనాలు తెలియజేస్తా ఉన్నాం. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 1వ బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. NK హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 1వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 1వ శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, LNT బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 1వ శనివారం. మొదటి ఆరాధన 7 గంటల నుండి 10 గంటల వరకు. రెండవ ఆరాధన 10 గంటల నుండి 1 గంట వరకు. స్థలం మేరిస్టెలా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, NTR సర్కిల్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, NFCL రోడ్, RTO ఆఫీస్ పక్కన, RR నగర్, కాకినాడ. వీరు గిద్దలూరు నంద్యాల జిల్లా నుండి ఇక్కడ నంద్యాల తైలాభిషేకానికి వచ్చారు. వీరికి
కుడి మక్కలో బాగా నొప్పిగా ఉంటూ ఉండేది. అప్పుడు తెలిసిన వారు ఇక్కడ తైలాభిషేకానికి వస్తుంటే వారితో పాటు వారు ఇక్కడికి రావడం జరిగింది. వచ్చి 6 నెలలుగా వస్తూ ఉన్నారు. దేవుడు నాకు స్వస్థతనిచ్చాడని చెప్తున్నారు వారు. అలానే వారి ఇక్కడ నుంచి ప్రార్థన చేసిన అభిషేకం నూనె ఒక 5 బాటిల్ వరకు తీసుకొని వెళ్ళి వారికున్న పొలంలో నీటి కోసం బోరు ఒక దగ్గర వెయ్యాలనుకున్నారు. మంచిగా నీళ్లు రావాలని వారు ప్రార్థన చేసుకుని ఆ నూనె వేసుకుని అక్కడ బోరు వేయించుకున్నప్పుడు మంచిగా నీరు పడడానికి దేవుడు సహాయం చేశారని వారు సాక్ష్యం చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమె. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 29 గురువారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 1 ఆదివారం. సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, ముసాపేట్, పిల్ల నంబర్ 842, కుకట్పల్లి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 29 గురువారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 1 ఆదివారం. సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, ముసాపేట్, పిల్ల నంబర్ 842, కుకట్పల్లి. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. మొదటి ఆరాధన 7 గంటల నుండి 10 గంటల వరకు. రెండవ ఆరాధన 10 గంటల నుండి 1 గంట వరకు. స్థలం మేరిస్టెలా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. వట్టిచెరుకూరు, గుంటూరు జిల్లా నుండి ఇక్కడ గుంటూరు తైలాభిషేకానికి వచ్చారు. తనకి వివాహం జరిగిన తర్వాత మొదట ఒక పాప పుట్టిన తర్వాత మళ్ళీ 7 సంవత్సరాలు తనకి గర్భఫలం లేనప్పుడు తను ఒకరోజు కన్సీవ్ అయ్యాను అనుకుని స్కానింగ్కి వెళ్ళి చూపించుకున్నప్పుడు హాస్పిటల్లో ఫస్ట్ 2 సార్లు ప్రెగ్నెన్సీ అన్నారు. మళ్ళీ 3rd టైం వెళ్తే టెస్ట్ చేసి మీకు ప్రెగ్నెన్సీ లేదమ్మా, మళ్ళీ తర్వాత వచ్చి చెక్ చేయించుకోండి, ఇప్పుడైతే లేదు అని చెప్పి డాక్టర్స్ అన్నప్పుడు వారు ఇక్కడ తైలాభిషేకానికి వచ్చారు. తైలాభిషేకానికి వచ్చి దైవజనులతో ప్రార్థన చేయించుకుందామని వారు వచ్చి ఇక్కడ కూర్చున్నప్పుడు దైవజనులు మాట్లాడుతున్నారు, నీకు గర్భఫలం ఉందో లేదో అని నీవు రుజువు కోసం వచ్చావా అంటే తను ఉందో లేదో ఒకసారి కన్ఫర్మ్ చేసుకుందామని మార్చి 14వ తారీఖున హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకున్నది. తర్వాత 15వ తారీఖున ఇక్కడ తైలాభిషేకం జరిగితే నాకు రుజువు అవ్వాలి, దేవుని కార్యం చేయాలి, దేవా నువ్వు రుజువుపరచని ఇక్కడికి వచ్చి తను ప్రార్థన చేయించుకుంటుంటే దైవజనులు అదే మాట్లాడారంట, గర్భఫలం కోసం రుజువు చేయించుకోవడానికి నువ్వు ఇక్కడికి వచ్చావా, దేవుడు నీకు గర్భఫలాన్ని ఇస్తున్నాడు, ఈరోజు సాయంత్రం 5 గంటల్లోపు దేవుడు నీ పట్ల కార్యం చేయబోతున్నాడని దైవజనులు చెప్పినప్పుడు వారు తన ఇంటికి వెళ్ళి మళ్ళీ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకుంటే అందులో వారికి పాజిటివ్ రావడం జరిగింది. వచ్చినప్పుడు తర్వాత మళ్ళీ చెకప్ చేయించుకుంటే కన్ఫర్మ్ అయిందని వారు చెప్తున్నారు. తర్వాత నెల తను వచ్చినప్పుడు దైవజనులు చెప్పారు, నీకు బాబు పుడతాడు, యోసేపు అని పేరు పెడతావు అని దైవజనులు చెప్పారు. మళ్ళీ ప్రతి తైలాభిషేకానికి వస్తుండగా దైవజనుల ద్వారా దేవుడు అదే మాట్లాడాడు, నీ కుమారుడు పుడతాడని. వాళ్ళ అత్తగారు కూడా ఎప్పుడు తను ఊరు దాటి వేరే ఊరు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళని మనిషి, కుమారుడు పుట్టాలి, దైవజనుల మాట నెరవేరాలని తనకు సికింద్రాబాద్ కూడా వచ్చి వారు అక్కడ ప్రార్థన చేయించుకున్నారు. అలానే తను నొప్పులు పడుతూ హాస్పిటల్కి డెలివరీకి వెళ్ళినప్పుడు కూడా దేవుడి మాట, దైవజనుల మాట నా పట్ల జరగాలి, అది అవమానకరంగా ఉండకూడదు, పాప పుడితే మళ్ళీ అది వేరే విధంగా వెళ్తుంది, నాకు కొడుకునే తండ్రి అని తను కూడా గోజాడి ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడైతే తనకి కుమారుని ఇచ్చారని వారు సాక్ష్యం చెప్తున్నారు. కుమార్తె పుట్టిన 7 సంవత్సరాలకి దేవుడు గర్భఫలాన్ని ఇచ్చాడు, కుమారుని ఇచ్చారని వారు సాక్ష్యం చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన
మే 29 గురువారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 1 ఆదివారం. సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, ముసాపేట్, పిల్లర్ నంబర్ 842, కుకట్పల్లి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 29 గురువారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 1 ఆదివారం. సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, ముసాపేట్, పిల్లర్ నంబర్ 842, కుకట్పల్లి. అమ్మ వీరు మాచర్ల నుండి ఇక్కడ గుంటూరు తైలాభిషేకానికి వచ్చారు. వివాహం జరిగిన 13 సంవత్సరాలకి వారికి కుమార్తె పుట్టింది. తర్వాత మళ్ళీ వారు ఎన్నో సంవత్సరాలు ఎదురు చూసిన వారు గర్భఫలం పొందుకోలేదు. తర్వాత వారు మాచర్లలో తైలాభిషేకం జరుగుతున్నప్పుడు అక్కడ దైవజనుల దగ్గరికి వచ్చి వారు ప్రార్థన అభిషేకం చేయించుకున్నప్పుడు దైవజనులు ప్రార్థన చేసి ఫలం ఇచ్చి పంపిన తర్వాత కుమార్తె పుట్టిన 15 సంవత్సరాలకి దేవుడు మళ్ళీ గర్భఫలాన్ని ఇచ్చాడు, కుమారుని ఇచ్చారని వారు సాక్ష్యం చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 29 గురువారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 1 ఆదివారం. సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, ముసాపేట్, పిల్లర్ నంబర్ 842, కుకట్పల్లి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 29 గురువారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 1 ఆదివారం. సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, ముసాపేట్, పిల్లర్ నంబర్ 842, కుకట్పల్లి.